బ్రషింగ్ అందరూ చేస్తారు, కాకపోతే దాన్ని కరెక్ట్ టెక్నిక్ లో ఫాలో అయితేనే బ్రషింగ్ అనేది ఇంపాక్ట్ఫుల్ గా ఉంటది. సో కమింగ్ టు ద టెక్నిక్, మీ బ్రష్ ని స్లాంటింగ్ పొజిషన్ లో పెట్టండి. సో ఇలా పెట్టినప్పుడు ఏంటంటే మీ గమ్స్ దగ్గర నుంచి మీ టీత్ వైపుకి ఫుడ్ ఫ్లష్ అవుట్ అయిపోతుంది. ఇలా మనం బ్రష్ చేసినప్పుడు ఏంటంటే చిగుర్లు మధ్యన పంటి మధ్యన అతుక్కున్న ఫుడ్ గానీ లేకపోతే పేరుకుపోయిన గాలి గానీ ఈజీగా వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో పై పళ్ళకి మనం పై నుంచి కిందకి అంటే చిగురు నుంచి పంటి వైపుకి ఫ్లష్ అవుట్ చేయాలి. సో కింద పళ్ళకి ఏంటంటే ఆపోజిట్, కింద నుంచి పైకి, ఎందుకంటే చిగుర్లు కింద ఉన్నాయి కాబట్టి చిగురు నుంచి పంటి వైపు తీయాలి కాబట్టి చిగురు నుంచి పంటి వైపుకి, కింద నుంచి పైకి ఇట్లా ఫ్లష్ అవుట్ చేసేయండి. మనం ముందు పక్క బ్రషింగ్ ఎంత ఇంపార్టెంట్ గా చేస్తామో పళ్ళు వెనక పక్క కూడా అదే విధంగా బ్రష్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే మోషన్ ఫాలో అవుతూ చిగురు నుంచి పంటి వైపుకి మీ బ్రషింగ్ టెక్నిక్ అనేది ఫాలో అవ్వాలి.